వాట్ ఈస్ టుడేస్ అప్డేట్? దీంతో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు బేసికల్లీ అదేదో సినిమాలో నెల్లూరు పెద్దారెడ్డి ఎవడో తెలియదురా మీకు అని చెప్పి బ్రహ్మాండంగా రెచ్చిపోతుంటారు పోలీసుల మీద. ఆ పోలీస్ ఆఫీసర్ సీరియస్ గా ఈయన ఎక్కడో చూసినట్టుంది అని చెప్పి ఫైల్స్ అన్ని ఎత్తుకుతుంటాడు. టక్మని ఈడ ఒక 420 అని దొరుకుతుంది. అది ఇక్కడ దొరకగానే ఎవడరా మీకు ఉద్యోగాలు ఇచ్చింది, నెల్లూరు పెద్దారెడ్డి మనిషిని పట్టుకొని వాటి అది చూపిస్తాడు. చూపించగానే ఓకే, అప్పటిదాకా అంటే నిజం చూపించేదాకా అరుస్తారు. నిజం చూసిన తర్వాత సో ఇప్పుడు ఏంటంటే కొన్నాళ్ల క్రితం ఈ స్విమ్మింగ్ పూల్ లాయర్ అని ఒక బాగా ఫేమస్ అయ్యాడు. లావణ్య ఆయన కలిసి స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడుతూ ఒక వీడియో, అది కూడా సీసీటీవీ ఫుటేజ్. అది ఎక్కడ రాజ్ తరుణ్ విల్లా కాబట్టి, ఆయనకి సొంత విల్లా కాబట్టి ఆయనకి యాక్సెస్ ఉంటది. మేబీ ఎవరో ఆయన శ్రేయోభిలాష్ లో ఎవరో తీసి చూడండి సార్ ఈవిడ చేసే అరాచకాలు రోజు చూడలేకపోతున్నాం అని చెప్పి పంపించారు. మొత్తానికి అది బయటకు వచ్చేసింది. బయటకు వచ్చిన తర్వాత ఆ వీడియోలో అందరు గట్టిగా వేసుకున్నారు, ఏంట్రా నువ్వు చేసే పనులు, క్లయింట్లు నీకు న్యాయం చేయమని నీ దగ్గరికి వస్తే నువ్వు క్లయింట్లతో చేసే పనులు ఇవే, స్విమ్మింగ్ పూల్ లో వకాలత్ పుచ్చుకుంటారు ఎవరన్నా అని చెప్పి అప్పటి నుంచి ఆయన స్విమ్మింగ్ పూల్ లాయర్ అని చెప్పి. తర్వాత ఈవిడ బయటకు వచ్చి ఆయన బయటకు వచ్చి ఏంటి అది తప్పు, స్విమ్మింగ్ చేస్తే తప్పేంటి, స్విమ్మింగ్ చేస్తే తప్పే ఉంది, మేము పాష్ కల్చరు అది ఇది అని చెప్పి ఆయన సమర్థించుకుంటూ ఆయన ఈవిడ సమర్థించుకుంటూ ఈవిడే మాట్లాడుకుంటూ వచ్చారు. తప్పు కదా, ఓకే క్లబ్ ఉంది ఇప్పుడు వాళ్ళ వర్షన్ ని సమర్థిద్దాం, ఎందుకు మనం కూడా. కరెక్ట్. సో అది నేను అదే అన్నాను, హ్యూమన్ నీడ్స్. ఓకే, లేదు నేను అదే అన్నాను ఫస్ట్ లో. అందరూ తప్పుగా అర్థం చేసుకోకండి. ఇప్పుడు పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, బయట 100 మంది ఉంటారు, దాంట్లో ఆడామగా అందరూ దూకి ఆడుకుంటుంటారు. అనంత మాత్రం వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు చెప్పి అంటకడతాం లేదు కదా. కాకపోతే ఆ రోజున ఎవరు లేకుండా వీళ్ళిద్దరే ఉండడం మూలాన, అంటే మిగతా వాళ్ళు ఎవరు రాలేదు, అందువల్ల ఎవరు రాకపోతే ఇంకెవరు ఇద్దరే ఉన్నారని చెప్పి ఆడుకోకుండా ఉంటారా, ఆడుకుంటారు కదా. నేను ఇంకోటి ఏమనుకున్నానంటే, అందుకన్నా నేను ఉన్నతంగా ఆలోచించాను నేను. అది ఎలా అంటే, ఈవిడ ఆల్రెడీ ఒకసారి ఆత్మహత్య ప్రయత్నం చేసినప్పుడు ఈయనే వెళ్ళి పోలీసులందరినీ అలర్ట్ చేసి కాపాడారు ఆవిడ. ఫస్ట్ సానుభూతి సహృదయుడు అంటే నేను కాపాడిన ప్రాణం మళ్ళీ ఎక్కడ పోతుందో అని, అంటే ఆ నీళ్ళకు దిగినప్పుడు ఆత్మహత్య చేసుకోబోతుందేమో అని నేను అనుకున్నాడేమో, ఏదో రకంగా కాపాడేద్దామని చెప్పి నీళ్లలోకి దూకి ఆవిడ్ని సేవ్ చేసే ప్రయత్నం ఏమైనా చేశారేమో అని నేను భావించాను. బట్ తర్వాత మన మీడియా సోదరులు బయటకు వచ్చిన తర్వాత సిలువలు పొలవలుగా వారి మీద రాసలీలలు ఆడుకున్నారు, జలకాలు ఆడుకున్నారు, సరే ఇలా రకరకాలు ఏవో పెట్టుకుంటూ వచ్చారు. సరే నేను కూడా ఈరోజు సరే ఏదైతే అయింది అనుకున్నాను. పాప ఆ ఫుటేజ్ ఎలా బయటకు వచ్చిందంటే ప్రధానికి శేఖర్ భాషని లింక్ చేస్తారు కదా. నేనేం చేస్తాను, అక్కడ కెమెరా పట్టుకుని తిరుగుతుంటానా, ఎదో పనులు చేస్తున్నప్పుడు అది సీసీటీవీ ఫుటేజ్. ఎదో పనులు చేస్తున్నప్పుడు ఇది ఎదో పని అనుకున్నప్పుడు చుట్టుపక్కలకి రగిలినప్పుడు వాడు ఏం చేస్తాడు, చూడండి అని చెప్పి వాళ్ళకి వెళ్ళి పంపిస్తాడు. ఎవడన్నా గట్టిగా మాట్లాడంటే వీడికి పంపిద్దాం, వీడు చూపిస్తాడని చెప్పి నేను పంపించినప్పుడు కూడా తప్పుగా అర్థం చేసుకోకండి. వారు ప్రాణాన్ని సేవ్ చేయడానికి దూకినట్టున్నారు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. కాకపోతే దూకే ముందు షర్టు ప్యాంటు తడిసిపోతాయని ఇప్పి దూకారు, మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పాను. తర్వాత ఇదే విషయం మరి బయటకు వచ్చిన తర్వాత మస్తాన్ సాయికి కూడా తెలిసింది. మస్తాన్ సాయికి ఈవిడ గర్ల్ ఫ్రెండ్ ఎఫ్ఐఆర్ మనం అందరూ చూసాం, ఆయన గుండె చప్పుళ్ళు అంతా ఓపెన్ గానే తెలుసు అందరికీ కూడాను. ఇప్పుడు ఆవిడ కూడా ఏమి కాదనేది లేదు, ఓపెన్ గానే చెప్తుంది. నేను ఎందుకు చేశాను అని చెప్పిన రిలేషన్లో ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు ఈ మస్తాన్ సాయి ఈయన ఫోన్ చేశాడు, ఏమయ్యా నువ్వు చేసే పని, క్లయింట్ కదా నీకు, నువ్వు న్యాయవాది, ఉన్నత దీంట్లో ఉన్నావు, అమ్మాయి నీకు రాఖీ కట్టానని కూడా చెప్పింది కదా, మీరు చేసే పని ఏంట్రా నువ్వు చేసే ఏదో పనులు అని చెప్పి గట్టిగా వేసుకున్నట్టున్నాడు మస్తాన్ సాయి. అలా వేసినప్పుడు అంటే సేమ్ కెవిన్ కూడా ఫోన్ చేసి మస్తాన్ సాయి తిట్టాడు, ఎందుకు నువ్వు లావణ్య ఇంటికి పోతున్నావు, లావణ్య నీ ఇంటికి ఎందుకు వచ్చింది, మీరేం చేస్తున్నారు ఇక్కడ, అదేదో ఇంకా రకరకాలుగా ఏదో తిట్టినట్టుగా మనకి సమాచారం. ఎందుకంటే ఈజ్ ఏ పొసెసివ్ బాయ్ ఫ్రెండ్, ఈ అమ్మాయి ఎవరితో ఉన్నా కూడా ఓర్చుకోలేడు, ఈ అమ్మాయి అదే పనిగా అతన్ని పోక్ చేస్తూ ఉంటుంది అన్నట్టుగా తెలుస్తుంది అనమాట. బట్ ఫైనల్లీ ఈయన ఈ స్విమ్మింగ్ పూల్ లాయర్ని క్యాచ్ చేసి అడిగినప్పుడు, ఇందాక కోర్టులో ఉంటుంది విజయవాడలో ఏదో చేసాం అన్నవి సాయి వరకు రీచ్ అయ్యాయి. దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ హర్డ్ మీట్ లావణ్య. ఓకే, అదేంటిది ఎక్కడ అవుట్ సైడ్, ఇంతకు ముందు వేరే
విషయంలో అదేంటిది మన రాస్పెరండ్ విషయంలో ఒకసారి కలిసాం 1-2 టైమ్స్ ఇంకా కలిసాం అనుకుంటా నాకు తెలిసి. అప్పుడు విజయవాడ వచ్చాక వి హ్యాడ్ కిరణ్ గారు అదేంటిది హోటల్లో బుక్ చేసిండ్రు. అంతే నెక్స్ట్ అదేంటి టువర్డ్స్ అమరావతి సైడ్ హైకోర్ట్ సైడ్ చింటూ వాళ్ళ ఫ్రెండ్స్ కలిసాం యాక్చువల్ గా అని చెప్పేసి వచ్చేసినాక నేను ఇంతకుముందు యాక్చువల్ గా అదేంటిది మేము 2 టైమ్స్ అదేంటిది స్విమ్మింగ్ వెళ్ళాము. నాకు ఇంతకుముందు హైదరాబాద్ జవహర్లాల్ యూనివర్సిటీ మాకు పాష్ కల్చర్ ఉంటది. యాక్చువల్ గా మేము నైట్ 3-4 గంటల వరకు బయట అమ్మాయిల అబ్బాయిలు కలిసి తిరుగుతాము. నా స్టడీ సర్టిఫికేట్స్ నా ఫేస్బుక్ ఫ్రెండ్స్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ చాలా అప్డేట్. దాని పక్కలే ఇప్పుడు వాళ్ళు ఉండే పక్కలే ఈ హెచ్సియు దాదాపు ఒక 4,000 ఎకరాలు ఉంటది. మేము మాకు కల్చర్ కాదు ఇట్లా అమ్మాయిల అబ్బాయిలు కలిసి తిరగొద్దు, కలిసి మూవీలకు వెళ్ళొద్దు. మేము అమ్మాయిల అబ్బాయిలు కలిసి అదేంటిది మేము మూవీస్ చూస్తాము. యూనివర్సిటీలో దాదాపు ఒక 50 మంది కలిపి న్యూడ్ మూవీస్ చూస్తాము. మాకు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ చేస్తాము. థియేటర్స్ ఉంటాయి. అంత పెద్ద కల్చర్ నీకు తెలిసే ఉంటుంది. హెచ్సియు మామూలుగా అది ఫేమస్ డ్రగ్స్ ఎక్సెట్రా ఆల్సో. సో అక్కడ అందరూ ఆల్ టైమ్ యూనివర్సిటీలో పరుగులు తీస్తున్నారు. అందరికి సంబంధించిన నాకు కల్చర్ చాలా రోజులు అయింది. నేను లాస్ట్ టైం మే జూన్ లో మళ్ళీ ఇండోనేషియాలో నేను చేశాను. అంత 3 months గ్యాప్ వచ్చింది నేను వర్క్ పెంచడానికి. బేసికలీ ఆయన ఏదో ఆయన సంజయ్ ఇచ్చుకుంటున్నాడు. వినాలనుకుంటే మొత్తం వినిపిస్తాను. లెట్స్ పాస్ ఆన్ టు ద ఫైనల్ పాయింట్. సో అర్ధరాత్రి 2 గంటలకి ఇప్పుడు కలిసాము. అర్ధరాత్రి 2-3 గంటలకు కలిసాము. అది ఇంకోటి అమ్మాయి 4:30కి ఇమీడియట్ నాకు కాల్ చేసింది. అదేంటి డోర్ కొట్టిందో తెలియదు. మన వాటర్ సపోర్ట్ అయితే నేను లేచిన నాకు హెడ్ఏక్ వస్తుందని అమ్మాయి బయటకు వస్తే నేను అమ్మేటప్పుడు కాల్ వేసుకుని మళ్ళీ అందరూ మిస్అండర్స్టాండ్ చేస్తారు. అర్ధరాత్రి ఫోన్లు చేస్తా, అర్ధరాత్రి రూమ్ తలుపు కొట్టిన ప్రతిసారి అలా అనుకుంటే ఆవిడకి తలనొప్పి వచ్చిందని టాబ్లెట్ తీసుకురావడానికి ఆయన వచ్చారు. అది ఆయన సంజయ్ ఇస్తుంటే సహృదయంతో అర్థం చేసుకుంటున్నారు. కానీ ఆయన మస్తాన్ సాయి పాజిటివ్ బాయ్ ఫ్రెండ్ కదా అర్థం చేసుకోవట్లేదు. మీరు నేను అర్థం చేసుకోవాలి. సరే తర్వాత మెడిసిన్స్ పోయినా 5 o'clock మళ్ళీ మెడిసిన్ పోయి మళ్ళీ నా రూమ్కి వచ్చేసి మేము పడుకున్నాం. మళ్ళీ ఆయన రూమ్కి వచ్చేసి ఆయన పడుకున్నారు, వేరే రూమ్కి వెళ్ళి పడుకోలేదు అనేది కూడా క్లారిఫై చేస్తున్నారు. రాఖీ అప్పుడు నాకు మస్తు మంది నేనే అడిగి కట్టించుకుంటాను. చాలా మంది ఇట్లాంటి అలిగేషన్స్ వస్తాయని యాక్చువల్లీ. మరి మీరు కట్టించుకున్నారు? రాఖీ కట్టినంత మాత్రం రాఖీ చెప్పాను, రాఖీ కట్టినంత మాత్రం కోరికలు ఉంటాయి కమిట్ అవ్వద్దని ఉందా? ఏంటి సార్ అది? ఏంటి సార్ అది? రాఖీ కట్టినంత మాత్రాన కోరికలు ఉంటే కమిట్ అవ్వద్దని ఏమైనా ఉందా అట? అంటే చట్టంలో అది లేదట, అందుకని రాఖీ కట్టినంత మాత్రాన కోరికలు ఉన్నా కూడా మీరు సరిగ్గా వినలేదేమో. మళ్ళీ మెడిసిన్ పోయి మళ్ళీ నా రూమ్కి వచ్చేసి మేము పడుకున్నాం. నాకు రాఖీ కట్టానని చెప్పింది. ఇఫ్ నథింగ్ వాస్ హ్యాపెండ్ నేనేమంటే రాఖీ అప్పుడు నాకు మస్తు మంది నేనే అడిగి కట్టించుకుంటాను. చాలా మంది వస్తాయని యాక్చువల్లీ. మరి మీరు కట్టించుకున్నారు? మరి రాఖీ కట్టినంత మాత్రం రాఖీ చెప్పాను, రాఖీ కట్టినంత మాత్రం కోరికలు ఉంటాయి కమిట్ అవ్వద్దని ఉందా? సో ఈయన ఎంత లా చేస్తున్నంత మాత్రాన నేను లా చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ నాట్ బ్రదర్ ఇన్ లా అంటున్నాడు. సో పాపం అప్పుడు మస్తాన్ సాయి తప్పుగా అర్థం చేసుకున్నాడు, కానీ నేను తప్పుగా అర్థం చేసుకోలేదు. సరే లాస్ట్ అది విన్నప్పుడు మాత్రం నాకు కొంచెం ఏంటిది ఇలా మాట్లాడు. సరే చట్టంలో ఎక్కడ రాసి ఉండకపోవచ్చు, కానీ నైతికంగా కాస్త రాఖీ కట్టిన అంటే పాష్ కాలేజ్ లో చదువుకున్నాడు, అందరూ న్యూడ్ వీడియోస్ చూస్తారు కలిసి, అమ్మాయిలు అబ్బాయిలు కలిపి కాలేజీలో పరుగులు తీయడానికి ఇలాంటి మాటలు బయట చెప్తున్నారు. డ్రగ్స్ కూడా చేస్తారు. సరే ఇది ఇలా ఉండగా ఆ కాలేజీలకు పంపించడానికి తల్లిదండ్రులకు ఇంకా ఇదవుతారా అండి? ధైర్యం చేస్తారా అండి? ఇప్పుడు నేను రాజేష్ ఇమాజిన్ ఐ యామ్ కిసింగ్ రాజేష్. ఇఫ్ నాట్ ఐల్ కిస్ అండ్ షో యూ. బరాబర్ ఇస్తాడు రాజేష్ పర్ఫార్మెన్స్ కూడా గట్టిగా. పర్ఫార్మెన్స్ గట్టిగా ఇస్తారంట. అంటే ఆయన లా పెర్ఫార్మెన్స్ గురించి లాయర్గా తన పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నారని నేను ఒక సహృదయంతో అర్థం చేసుకుంటాను ఆ ఒక్క విషయం. కానీ అంతకు ముందు మాట్లాడిన విషయాల్లో దీంట్లో కోయిన్సైడ్ అవ్వట్లేదు. ఓకే, నేను కిస్ చేస్తాను అంటే ఆయన వాదన నచ్చి అంత ఇంప్రెస్ అయిపోయి అలా కిస్ చేస్తానంటే అది కూడా తప్పు కాకపోవచ్చు. బట్ అంతకుముందు ఒక మాట మాట్లాడారు, అది మీరు బీపీ వేసుకోవాల్సిన పరిస్థితి. దానికి నేను ఇంకా సమాధానం చెప్పలేదు, అది కూడా కవర్ చేయలేదు నేను, దానికి వారే సమాధానం చెప్పాలి. సో ఇదనమాట. అది
సో దీన్ని బట్టి ఇనిషియల్గా ఏది వచ్చినా కూడా మేం కాదు అది నేను కాదు, ఆ సంతకం నాది కాదు, ఆ కంప్లైంట్ నాది కాదు అన్ని మ్యాచ్ అయిన తర్వాత నేనే కంప్లైంట్ పెట్టాను, వాడు అదే చేశాడు అని చెప్పి ఫైనల్గా మస్తాన్ సాయి మీద ఇప్పుడు ఇది చేస్తుంది. అలాగే ఫస్ట్ ఈ వీడియో వచ్చినప్పుడు లేదు స్విమ్మింగ్ పూల్లో దిగితే తప్పేంటి, హోటల్లో ఉంటే తప్పేంటి, రాత్రి ఏదో తలనొప్పి కోసం ట్యాబ్లెట్ కోసం తలుపు కొట్టాడు, ఇలా అయితే తప్పేంటి, అలా అయితే తప్పేంటి. అంటే రాత్రి టాబ్లెట్ ఇవ్వడానికి వెళ్ళటానికి పక్కింటి వాళ్ళు ఎవరు లేరు, ఇరిగింటి పొరుగింటి వాళ్ళు ఎవరు లేరు, హోటల్ లాడ్జ్ కాబట్టి 2 o'clock కి ఎవరు వస్తారు, అక్కడ బాయ్స్ కూడా అవైలబుల్ లేరు, 2 o'clock ఒకసారి మళ్ళీ 4:30 ఒకసారి. అదే బాయ్స్ హోటల్ బాయ్స్ కూడా ఎవరు అవైలబుల్ గా లేరు. ఈయన ఫస్ట్ నుంచి అదే కదా, ఆవిడ అర్ధరాత్రి సూసైడ్ చేసుకున్నప్పుడు కూడా ఈయన అక్కడికి వెళ్ళి కాపాడారు. అవును, అర్ధరాత్రిలో ఈమె సూసైడ్ చేసుకుంటుంది. తర్వాత మళ్ళీ పొద్దున్న 5 గంటలకు ఇప్పుడు కాదు పొద్దునైనా మధ్యాహ్నం సాయంత్రం స్విమ్మింగ్ పూల్ లో దిగారు. ఒకసారి మనకి వీడియో వచ్చింది, బట్ రెండోసారి కూడా ఇంకో వీడియో 2 సార్లు దిగామని చెప్తున్నాడు ఆయన. పాయింట్ ఏంటంటే దే ఆర్ లెవరేజ్ పీపుల్, మనమే కొంచెం వాళ్ళని సహృదయంతో బ్రాడ్ మైండ్ తో అర్థం చేసుకోవాల్సింది. వాళ్ళు 23వ శతాబ్దము 25వ శతాబ్దంలో ఉంటే మనం ఇంకా ఇక్కడే, మీరు ఎక్కడ తీసుకెళ్దాం అనుకుంటారు, మీరు ఎక్కడికి రారు, ఇక్కడే ఉంటారు. 18th century వెనక్కి వెళ్తున్నాం, మన ఆలోచనలు మన ఆలోచన విధానాలన్నీ వెనక్కి వెళ్తున్నాయి. దే ఆర్ ఎడ్యుకేటెడ్. ఆయన కాలేజీలో చెప్తే ఇవన్నీ నేర్పిస్తారు. సరే బట్ నేర్పిస్తారని ఆయనే చెప్తున్నారు కదా. కాదమ్మా, నేను దీన్నంతా కూడా తప్పుపట్టాను. నిజంగా ఒక ఎఫ్ఐఆర్ ఉంటే ఉండమండి, వాళ్ళిద్దరికి మధ్య ఒక ఎఫ్ఐఆర్ ఉన్నా కూడా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.